మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలు ముస్తాబోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో వేసవిని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, కార్పెట్లతో పాటు టెంపుల్ కు లైటింగ్, ప్రత్యేక పార్కింగ్, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాల్టి నుంచి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు రాజన్న క్షేత్రంలో శివరాత్రి జాతర కొనసాగనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలిసేలా శివరాత్రి వేడుకలు నిర్వహించేందుకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అధికారులు నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లు మొదలుపెట్టారు. రాజన్న క్షేత్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇప్పటికే మహాశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించేందుకు భక్తులకు అన్ని వసతులు కల్పించారు. జిల్లా అధికారులు, ఆలయ ఈవో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శివరాత్రి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రధానంగా వసతి గదులు, చలువ పందిళ్లు, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల కోసం రాజన్న గుడి చెరువు మైదానంలో శివార్చన స్టేజ్ ని సిద్ధం చేశారు. అలాగే భక్తుల కోసం ఇప్పటికే 3,50,000 లడ్డూలు సిద్ధం చేసినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులకు తిప్పాపూర్ ప్రధాన బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు 14 ఉచిత మినీ బస్సులను అందుబాటులో ఉంచారు. పారిశుద్ధ్యం పైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 1,200 మంది సిబ్బందిని వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి రప్పించారు. ప్రధాన ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు, గుడి చెరువు మైదానంలో కళ్యాణ కట్టెలు, ధర్మగుండం, భక్తుల వసతి కేంద్రాల వద్ద సిబ్బందిని కేటాయించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే కోడె మొక్కుల కోసం ఈసారి ప్రత్యేకంగా 4 షిఫ్టుల్లో ఒక్కో షిఫ్ట్లో 60 కోడెలను భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం నందు మహాశివరాత్రి ఉత్సవములు సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా 25వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఒక ఆదేశములు ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహాయ సహకారాలతోటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. కార్యాచరణతో పాటుగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి స్థాయికి చేరుకున్నాయని తెలియజేస్తూ ఆ ఒక్క క్యూ లైన్స్ కూడా తర్వాత మిగతా ఒక అరేంజ్మెంట్స్ కూడా ఒక పోలీస్ శాఖ వారి సూచనల ప్రకారం మేము చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా 8 ఫైర్ ఇంజన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగతా ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2038. అలాగే ల్యాండ్లైన్ వచ్చేసి 08723236040. ఈ 2 నెంబర్స్ కూడా ఎప్పుడు ఏ భక్తులకు ఎటువంటి ఆపద జరిగినా వాళ్ళు ఈ 2 నెంబర్స్ కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది అలాగే దేవాలయ సిబ్బంది కూడా, మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం దేవాలయం నందు 240 సీసీ కెమెరాస్ ఉన్నాయి. దానికి అదనంగా ఇంకొక 180 సీసీ కెమెరాస్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. తాత్కాలిక సీసీ కెమెరాస్ కూడా, పులిహోర కౌంటరు, లడ్డూ కౌంటర్స్ కూడా 2 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2 ప్రదేశాల్లో ఒక ప్రదేశంలో ఒక 6 కౌంటర్స్, ఇంకో ప్రదేశంలో ఒక 5 కౌంటర్స్ పెట్టేసి భక్తులకు నిరంతరంగా ప్రసాదాలు అందించడానికి కూడా మేము ఏర్పాటు చేయడం అనేది తెలియజేస్తాం. మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు 25వ తారీఖు రోజు సాయంత్రం 7 గంటలకు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అదే రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా మనవి చేస్తున్నాం.
సో ప్రతిసారి వేములవాడ జాతర అన్నది శివరాత్రికి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శైవ క్షేత్రాల్లో అత్యధికంగా శ్రీశైలం తర్వాత సందర్శించే శైవ క్షేత్రము వేములవాడనే. సో ఆర్టీసీ తరఫున కూడా దాదాపుగా ఇక్కడికి 11 డిపోల నుంచి బస్సెస్ ఆపరేషన్ జరుగుతుంది. మరి పోయిన సంవత్సరము మేడారంతో పాటు కలిపి ఉండే పోయిన సంవత్సరం శివరాత్రి. సో పోయిన సంవత్సరం వచ్చేసి 11 డిపోల నుంచి దాదాపుగా 650 బస్సుల్ని ఆపరేట్ చేసేసి దాదాపుగా 2000 ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది. ఆ 2000 ట్రిప్పుల్లో సుమారుగా 90,000 మంది ప్యాసింజర్స్ అంటే భక్తులు ఆ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. మరి ఈ సంవత్సరము మేడారం లేదు కాబట్టి ఈ వేములవాడకు దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య కొద్దిగా పెరుగుతుండొచ్చు. సో దాని ఉద్దేశం పెట్టుకొని మరి 11 డిపోల నుంచి దాదాపుగా 780 బస్సుల్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇవాళ రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, అలాగే 7:30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. అలాగే రాత్రి 9 గంటల నుండి భక్తులకు లఘు దర్శనం, కోడె మొక్కులు కొనసాగుతాయి. మహాశివరాత్రి రోజు రాత్రి 11 గంటల నుండి 1:30 వరకు పురజనులకు సర్వదర్శనం, తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2:30 గంటల వరకు దాతలు, స్థానిక అధికారులకు దర్శనం, ఉదయం 3:30 గంటల నుంచి 3:40 వరకు ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, ఉదయం 3:40 నుంచి 4:23 వరకు సుప్రభాతం ఉంటుంది. ఉదయం 4:30 నుంచి 6 గంటల వరకు ప్రాతకాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం, సాయంత్రం 6:05 నుండి స్వామివారి కళ్యాణ మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన, రాత్రి 11:35 లింగోద్భవ కాలం నందు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు.